హాయ్ అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ గిన్నెల్ని అయితే నేను 2 తీసుకొని 2 కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. చుట్టూతా వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని చుట్టూతా అలా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ కొంచెం పేస్ ఇచ్చి అలా కటింగ్ చేసుకుంటా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకుంటా ఉండాలి. ఆ కటింగ్ చేసిన తర్వాత వాటిని పెటల్ షేప్లో కటింగ్ చేసుకోవాలన్నమాట. చుట్టూతా కూడా అలాగే కటింగ్ చేసుకోవాలి. నేను రెండు గిన్నెలు అయితే ఇలాంటివి తీసుకున్నాను, డిస్పోజర్ గిన్నెలు. అలాగే నేను పెటల్స్ లాగా కటింగ్ చేశాను 2 కూడా. ఈ గిన్నెలు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఇలా తేలికపాటుగా మనం ఇలా తయారు చేసుకొని మనం అమ్మవారి దగ్గర సెట్టింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. రేపు దీపావళికి పళ్ళులో నీళ్లు పోసేసుకొని ఇవి పెట్టేసి వాటిల్లో లైట్ వెయిట్ దీపాలు పెట్టుకుంటే భలే అందంగా ఉంటాయండి. చూశారు కదండి, ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత వెనక్కిట్ట వంపు చేయాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడే మనకి పెటల్స్ విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది ఒకటైతే. రెండోది అలా కూర్చోపెడితే అలా ఉంటుంది అన్నమాట. అందులో దీపం పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా అయినా సరే బాగానే ఉంటుంది. నేనైతే వైట్ పెయింట్ అయితే వేస్తున్నాను, మొత్తం వైట్ పెయింట్ వేసేస్తున్నాను రెండిట్లకి కూడా. వైట్ పెయింటే కాదండి, మన ఇష్టం, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వైట్ పెయింట్ అయితే తీసుకున్నాను. మొత్తం కూడా 2 గిన్నెలకి వైట్ పెయింట్ అయితే అప్లై చేసేసేస్తున్నాను. మనం గోల్డ్ వేసుకోవచ్చు, సిల్వర్ వేసుకోవచ్చు, పింకు, రెడ్, గ్రీను, ఎల్లో, ఏ కలర్ అయినా సరే వేసుకోవచ్చు. బాగుంటాయండి అందంగా అలంకరించుకోవడానికి. చాలా లుకింగ్గా ఉంటాయి. తేలికపాటిగా మనకి ఎక్కువగా ఖర్చు అవ్వదు, కానీ తేలికపాటుగా ఉంటాయి. చాలా బాగుంటాయి, లుకింగ్గా ఉంటాయి అన్నమాట. అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళే ఉండరు కదండి, డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటాయండి లుకింగ్గా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వైట్ పెయింట్ వేసిన తర్వాత రెండిట్లకి కూడా చివర్లలో, పెటల్స్ చివర్లలో నేను పింక్ కలర్ అయితే ఒక కోటింగ్ ఇచ్చాను. ఎందుకంటే కొంచెం పింకిష్గా కనపడటం కోసమని. ఒకటే కలర్ కాకోకుండా రకరకాల కలర్లలో మనం తయారు చేసుకొని వాటిల్లో దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. నైట్ పూట అయితే ఇంకా బాగుంటాయి. నైట్ పూట పెట్టుకోవాలి, ఎందుకంటే అవి చాలా వెలుగుగా కనపడతాయి అన్నమాట. మనం వేసిన కలర్స్ ఆ లైట్ వెలుతురికి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలా కోటింగు పూర్తయిపోయిన తర్వాత ఒక దాంట్లోకి ఒకటి అలా కూర్చోపెడితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది కదండి. ఇందులో లైట్ వెయిట్ దీపం పెట్టేసి ఒక పళ్ళెంలో నీళ్లు పోసేసి ఇది అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటాయి.